హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నేను వంకాయ ఎగ్ పులుసు పెడుతున్నాను. వంకాయ ఎగ్ పులుసు పెడతానన్నాను కదండి, అది ఫిష్ పులుసు లెక్క పెడతాను. మనము ఫిష్ పులుసు తిన్న ఫీల్ ఉంటుంది. దానికి కావాల్సింది వంకాయలు, 2 ఆనియన్స్, 1 టమాటా, ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ కొంచెం చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను. సాల్ట్, కారం, ఫిష్ పులుసు లెక్క అన్నా కదండి, ఆవు మెంతి పిండి కూడా కావాలి దీనికి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసి ఈ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. ఒక 4 విజిల్స్ వస్తే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఆనియన్, టమాటా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో దబర పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసాను. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేస్తున్నాను పోపు కోసమని. కొంచెం ఇవి చిటపట్లాడేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీనిలో ఆనియన్, టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అన్నీ వేసేసేయాలి. అన్నీ వేసేసాను. లైట్గా కుక్ అవనిద్దాం ఆయిల్లోనే. కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. ఇట్లా పులుసుల్లోకి పప్పు, సాంబార్ ఇలాంటి వాటికి కల్లుప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, సాల్ట్ కంటే కూడా. ఇప్పుడు దీంట్లోకి ఇది వేసి బాగా ఫ్రై అవనిద్దాం. టమాటా, ఆనియన్ బాగా మగ్గనివ్వండి. బాగా మెత్తగా స్మాష్ అయ్యేదాకా టమాటా ఉండనివ్వండి. దీనికి నేను చింతపండు ఒక చిన్న లెమన్ సైజ్ తీసుకున్నానండి. మీరు ఎక్కువ చింతపండు మేము వాడము అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకొని టమాటా ఇంకొకటి యాడ్ చేసుకోండి. లేదు మేము టమాటా వాడము అనుకున్న వాళ్ళు చింతపండుని లెమన్ సైజ్ తీసేసుకోండి. ఈ టమాటా కూడా స్కిప్ చేసేయండి. ఈ మధ్య కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. అడుగంటకుండా కలుపుకోవాలి. టమాటా, ఆనియన్ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాం. ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే చేదు కింద వస్తుంది, అదే కర్నెక్కింది అంటారు కదా, అలా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కర్రీలో వేసేద్దాం. చూడండి, ఇది కూడా బాగా కలుపుకుందాం. ఈ ఆయిల్లోనే వంకాయని మగ్గనిద్దాము. మన కుక్కర్ ఫుల్ విజిల్ వస్తుందండి. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతుంది. ఎగ్స్ బాయిల్ అయిన వెంబటే దీంట్లో కట్ చేసి వేసుకున్నాం మనం. ఇలా ఆయిల్లోనే కొంచెం సేపు వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ కర్రీలో ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఇలా కారం అన్నీ పడతాయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం చింతపండు పిసికి పెట్టుకున్నాం కదండి పులుసుని, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేద్దాము. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. కొంచెం వంకాయలు అయినా కూడా 2 గ్లాసెస్ ఎందుకు వేసానంటే, మా ఏరియాలో దొరికే వంకాయలు త్వరగా కుక్ అవ్వవు, అందుకని. మీ ఏరియాలో దొరికేవి త్వరగా కుక్ అవుతాయి అనుకుంటే ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టేసుకుందాం. బాగా కుక్ అవనిద్దాం. ఎగ్స్ కూడా కుక్ అయిపోయాయండి. ఈ ఎగ్స్ ఎందుకో ఇవాళ అన్నీ పగిలిపోయినట్టు అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఎగ్స్ ఎలా వచ్చాయంటే లోపల అవి ఫైటింగ్ చేసుకొని పగిలిపోయినట్టు వచ్చేసాయండి. ఒక ఎగ్గే బాగా వచ్చింది, మిగిలినవన్నీ పగిలిపోయి వేరేగా వచ్చాయి. కొన్ని ఎగ్స్ పెట్టడం వల్ల ఏమో కుక్కర్ పెద్దదవడం వల్ల. కానీ సరే, వీటిని కూడా లైట్గా ఘాట్లు పెట్టుకొని చాకుతో పులుసులో వేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. మన పులుసు అంతా కూడా ఎగ్లోకి వెళ్ళి మంచి టేస్ట్ని ఇస్తుంది. మన పులుసు కూడా ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి. వంకాయ ఉడికిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసేసి మూత పెట్టేసుకుందాం. ఇలా కుక్ అవ్వనిద్దాం. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, మెంతిపిండి వేసుకుందాం. ఆవాలు, మెంతిపిండి ఒక 1.5 స్పూన్ వేస్తున్నానండి. మనం క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ ఆవాలు, మెంతిపిండి ఎలా చేయాలో మన వీడియోలో అప్లోడ్ చేసినట్టు నాకైతే గుర్తు లేదంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ చేసి మీకు పెడతాను. ఇప్పుడు ఈ ఆవాలు, మెంతిపిండి వేసాం కదండి, ఇదేనండి మెయిన్ మనకి ఫిష్ పులుసు తిన్న ఫీల్ని ఇస్తుంది.
ఇది రాగి సంగటిలోకి, జొన్న రొట్టెలోకి, వైట్ రైస్లోకి, ఈ మూడిట్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఎప్పుడు చేపల పులుసే చేసుకొని తినలేము కదా, అప్పుడప్పుడు వీక్ డేస్లో ఇలా కూడా చేసుకొని తినచ్చు. రాగి సంగటి ఎక్కువ వాడుకునే వాళ్ళకి, అంటే రెగ్యులర్గా తినే వాళ్ళకి ఈ కర్రీ బాగుంటుందండి. ట్రై చేయండి. ఇప్పుడు ఇది అయిపోవచ్చింది ఆల్మోస్ట్ మనకి. ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని కాసేపు కుక్ అవనిద్దాం. వంకాయ ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తినండి మీరు కూడా ట్రై చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.